ఉత్తరాఖండ్లో బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తర కాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను వేద మంత్రాల నడుమ తెరిచారు. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ సందర్శనకు ఏటా లక్షల మంది భక్తులు వస్తుంటారు. అయితే కేదార్నాథ్ వెళ్లేందుకు గౌరీకుండ్ వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. అక్కడి నుంచి మరో 18 కిలోమీటర్ల దూరం యాత్రను అతి కష్టం మీదనే చేరుకోవాల్సి ఉంటుంది. హిమాలయాల్లో 3553 మీటర్ల ఎత్తున్న ఈ ప్రాంతానికి చేరుకోవడం కోసం చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. ఎంత ఇబ్బంది ఉన్నా చాలా మంది యాత్రికులు కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకునేందుకు వెళుతున్నారు. భక్తుల్లో వృద్ధులు, చిన్నారులతో పాటు ఆరోగ్యం సహకరించని వారు కూడా ఉంటున్నారు. అలాంటి వారి కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులను 2023లో ప్రారంభించింది. ఈ సర్వీసుల ద్వారా భక్తులు ఈజీగా ఆలయానికి చేరుకుంటున్నారు. 18 కిలోమీటర్ల ప్రయాస నుంచి తప్పించుకుంటున్నారు. అయితే 2025 చార్ధామ్ యాత్ర సందర్భంగా కూడా హెలికాప్టర్ సేవలు మొదలయ్యాయి. ఐఆర్సీటీసీ ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో కూడా టికెట్లు ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. सर, मेरा नाम पवन राणा है। मैं एरो एयरक्राफ्ट में काम करता हूं। यहां पे हम श्रद्धालुओं की सेवा के लिए तत्पर हैं। यहां पे जो भी ऑनलाइन टिकटें होती हैं वो IRCTC के द्वारा होती हैं। जो भी ऑफलाइन की टिकटें होती हैं वो DM कोटा या जो यहाँ पे सेक्टर मजिस्ट्रेट हैं उनके थ्रू होती है। पर डे हम लोग यहाँ पे 20 से 30 के बीच शटलें करते हैं, जिसमें से 150 से ऊपर यात्रियों की सेवा ऑनलाइन टिकटें होती हैं। बाकी जो ऑफलाइन होती हैं वो सेक्टर मजिस्ट्रेट या DM कोटे द्वारा इमरजेंसी कोटा होता है, उन्हीं के द्वारा वो टिकटें दी जाती हैं।